లిక్కర్ స్కామ్కి సంబంధించి క్లోజ్ అయినట్టే. కానీ ఒక్కసారిగా లిక్కర్ స్కామ్ క్లోజ్ అయితే వీళ్ళ పరువేం గాను. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో ఏదో జరిగింది, అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించాడు, తన కింద ఉన్న మనుషుల చేత జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి ప్రకటించిన కూటమి తన అనుకూలమైన మీడియా నిండా ప్రతిరోజు కథనాలని పుంఖానుపుంఖాలుగా వచ్చేసింది. అంటే ఇక ప్రజల్లో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఇందుట్లో అది 3,000 కోట్లు, 5,000 కోట్లు, 30,000 కోట్లు రకరకాల అంకెలను వీళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం అంతా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయి. ఇక జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, 1 సంవత్సరం పాటు లోపలే ఉండిపోవాలి, ఇన్ని కోట్లు తిన్నాడు కదా అని ఈ విధమైన వాతావరణాన్ని వీళ్ళు ప్రజల్లోకి బలంగా ఒక మెసేజ్ని పంపించగలిగారు. అయితే వీళ్ళకి ఆధారాలు దొరకలేదు. వీళ్ళకి ఆధారాలు దొరకపోయేవరకు ఇప్పుడు వీళ్ళు ఆ స్కామ్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసేస్తే హఠాత్తుగా వీళ్ళు పక్కన పెట్టేస్తే వీళ్ళ కార్యకర్తలు వీళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు కదా. ఏమిటి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు తిన్నాడన్నారు, అంటే వదిలిపెట్టడం ఎలా కుదురుతుంది, పట్టుకోవాల్సిందే అంటారు. వాళ్ళకి తెలియదు కదా ఈ పై స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ. సో ఇప్పుడు వాళ్ళని నమ్మించడానికి ఏది జగన్మోహన్ రెడ్డి ఆధారాలని నాశనం చేశాడు. వెంటనే ఈనాడు వాడు ఒక మెయిన్ మ్యాన్ హెడ్డింగ్ వేశాడు, ఆధారాలన్నీ జీబీలతో సహా నాశనం చేశాడు. ఈ వార్త ఇప్పుడు ఎందుకు వేశాడు, నాశనం చేసి ఛానల్ అయింది కదా. ఇక మొదలు పెట్టారనమాట. మొన్నటి వరకు షాపుల దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేశారు, ఆ డబ్బును గోతాల్లో పెట్టారు. డబ్బు కలెక్ట్ చేసిన ఒకరోజు మిథున్ రెడ్డి అన్నారు, ఒకరోజు రాజకేశ్ రెడ్డి అన్నారు, ఒకరోజు ఇంకొకరు అన్నారు. వీళ్ళందరూ తీసుకెళ్లి వైఎస్ భారతికి కూడా ఇచ్చారు, మూటలన్నీ తీసుకెళ్ళని కూడా ఒకరోజు చెప్పారు. సరే, ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి ఏం చేశారు, ఆ తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పెద్ద మిషన్లు కొని లెక్కేయడానికి రాత్రులు పట్టిందన్నారు. పట్టిన తర్వాత ఆ డబ్బు ఏం చేశారో రాయలేదు. అలా ఒకరోజు రాశారు. రెండో రోజు కాదు ఈ డబ్బు అంతా బంగారం కొన్నారు, బంగారం కొని అచ్చులుగా చేశారు, అవన్నీ లారీల్లో తీసుకెళ్ళి ఎక్కడో దాచేశారు అన్నారు. ఇప్పుడు కొత్తగా ఈరోజు మళ్ళీ ఈరోజు పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే, ఈ డబ్బు షాపుల నుంచి డబ్బుగా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి పేదల పేర్లతో దొంగ అకౌంట్లు పెట్టి ఆ అకౌంట్లో డబ్బు వేసి ఆ తర్వాత దాన్ని వైట్ చేశారన్నారు. అసలు డబ్బుని కలెక్ట్ చేసినాక దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అకౌంట్లో వేయడం ఏంటి, దాన్ని వైట్ చేయడం ఏంటి? ఇలా రోజుకొక కథనాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ చేతుల్లో ఉన్న షాపుల్లో అమ్మకాలన్నీ డబ్బుల రూపంలో జరిగినప్పుడు అసలు అమ్మకాల యొక్క అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది కదా. లేదు, వాళ్ళు కొంత వైట్లో అమ్మారు, కొంత బ్లాక్లో అమ్మారంటే అందుకు మేము పట్టుకోలేకపోతున్నాం అంటే షాప్ అకౌంట్లన్నీ ఉంటాయి. ప్రతిరోజు షాపులో ఎంత సేల్స్ జరుగుతుందంటే ఈరోజు ఎంత సేల్స్ జరుగుతుందో ఆ రోజు ఎంత సేల్స్ జరుగుతుందో పోల్చి చూడొచ్చు. చూసారా, ఈరోజు ఒక షాపు 1,00,000 రూపాయలు అమ్మింది, ఆ రోజు 25,000 అమ్మింది, అంటే 75,000 దొంగతనంగా అమ్మి వీళ్ళు తీసుకెళ్లారు అని నిరూపించవచ్చు. కాదు, వీళ్ళు ఇక లిక్కర్ స్కామ్ను క్లోజ్ చేశారు, దాన్ని ఉపసంహరించుకున్నారు, ఆ విషయంలో ఎనికడుగు వేస్తున్నారు. ఆ వెనకడుగు వేసేటప్పుడు వీళ్ళ కార్యకర్తలని ఈపాటికే రెచ్చగొట్టున్నారు కనుక వాళ్ళని సంతృప్తిపరిచేందుకు ఇదిగో ఆధారాలు దొరకకుండా మాయ చేశాడు, ఆధారాలు దొరకకుండా డబ్బు సంచులు తీసుకెళ్లి పేదల అకౌంట్లో వేశాడు, లేదా బంగారం కొన్నాడు. ఇలా రోజుకొక కథనాన్ని వీళ్ళు ప్రజల ముందు వండి వారుస్తున్నారు.